మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కేసులో వైసీపీ నాయకులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు మాజీ మంత్రి పుంగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వైసీపీ నాయకుడిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారణ చేస్తున్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం రాత్రి 11:24 సమయంలో మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. సబ్ కలెక్టర్ కార్యాలయంలో కుప్పం, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, పీలేరు, తంబలపల్లె అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కీలక ఫైళ్లు ఉన్నాయి. అయితే అగ్ని ప్రమాదంలో 25 కీలక ఫైళ్లు కాలి బూడిదయ్యాయని పోలీసులు, అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు స్వయంగా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకొని సుమారు 3 గంటల పాటు విచారణ జరిపి అధికారుల నుండి వివరాలు తెలుసుకున్నారు. 10 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం కేసులో అందరూ అనుకున్నట్లే వైసీపీ నాయకుల ప్రమేయం ఉందని స్పష్టంగా వెలుగు చూడటం కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, పుంగనూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వైసీపీ నాయకుడు మాధవరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరగడానికి 10 రోజుల ముందు నుంచి ప్రతిరోజు క్రమం తప్పకుండా మాధవరెడ్డి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వెళ్లాడని పోలీసుల దర్యాప్తులో వెలుగు చూసింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడు మాధవరెడ్డి 10 రోజుల పాటు వరుసగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చాడు, అతనికి ఆ కార్యాలయంలో ఏం పని, ఏం ఫైళ్లకు సంబంధించి అధికారులు ఎవరెవరిని కలిశారు అని మాధవరెడ్డి నుంచి పోలీసులు వివరాలు బయటకు లాగుతున్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం జరిగి అక్కడ ఫైల్స్ దహనమైన కేసులో మాధవరెడ్డి హస్తం ఉందని నిర్ధారించుకున్న పోలీసు అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఇంకా ఎంతమంది ప్రమేయం ఉంది అనే విషయంలో ఎలాంటి సమాచారం బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పోలీసు అధికారులు లోపల అందరి సమాచారం తెలుసుకొని అందరినీ ఎత్తి లోపల వేయాలని డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇక మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కేసు విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయిన విషయం తెలిసిందే.